వ్యాపించింది. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణం. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, దేవుడు మనకు మరణం అనే నియమాన్ని పెట్టడానికి గల కారణం, ఒకటి మన పాపం అయితే, రెండు మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి. అందుకనే నువ్వు మరణించే లోపే దేవుణ్ణి తెలుసుకో. మరణానికి ముందే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ తర్వాత నువ్వు తెలుసుకోవడానికి కూడా ఉపయోగం అనేటువంటిది లేదు మిత్రులారా. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకనే మరణానికి ముందే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం అంటే అదేదో పెద్ద వింత విచిత్రం అనుకుంటారేమో. ఎడబాటు, విడిపోవడం, రెండు భాగాలు అవ్వడం, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం, అది మొదటి మరణం. అంటే మొన్న పేతురు గారు జరిగినటువంటి విషయం.